రాజధాని అమరావతిలోని వివిధ కట్టడాల పటిష్టతకు సంబంధించిన సామర్థ్య పరీక్షల ఫలితాలు వచ్చాకే ప్రణాళికతో ముందుకు సాగాలని ఐఐటీ నిపుణులు బృందాలు సిఆర్డీఏకు సూచించాయి. ఈలోపు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇస్తామని తెలిపాయి. రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు నిర్మాణాలని సిఆర్డీఏ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఐఐటీ నిపుణులు పరిశీలించారు. దీంతో హైదరాబాద్, మద్రాస్ ఐఐటీల నుంచి వచ్చిన నిపుణుల ప్రాథమిక పరిశీలన పూర్తయింది. నిపుణులు సూచించిన పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు త్వరలో ఓ కన్సల్టెన్సీని నియమించనున్నారు. పరీక్షల ఫలితాల్ని ఐఐటీ బృందాలు అధ్యయనం చేసి సిఆర్డీఏకు నివేదిక ఇవ్వనున్నాయి. ఇప్పటి వరకు బృందాలు చేసింది కేవలం ప్రాథమిక పరీక్షలే కావడంతో అవసరాన్ని బట్టి మరికొన్ని సార్లు ఈ బృందాలు రాజధానిలో పర్యటించే అవకాశం ఉంది. రాజధానిలో ఐకానిక్ భవనాలుగా నిర్మించనున్న సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాలు, హైకోర్టు పునాదుల పటిష్టతను మద్రాసు ఐఐటీ నిపుణుల బృందం పరిశీలించింది. 5 ఏళ్లుగా నీటిలో నానుతున్న పునాదుల్ని స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ నిపుణుడు మెహర్ ప్రసాద్, కరోజన్ నిపుణుడు రాధాకృష్ణ పిళ్ళై, కాంక్రీట్ ఫౌండేషన్ నిపుణుడు సుభదీప్ బెనర్జీ పరిశీలించారు. దాదాపు 2.5 గంటల పాటు పడవలో తిరుగుతూ టవర్ల నిర్మాణాల్ని పరిశీలించారు. 5 ఏళ్లుగా సచివాలయ టవర్ల నిర్మాణాలు నీటిలోనే ఉండటంతో ఇనుప గడ్డర్లు తుప్పుపట్టాయని, దాంతో నిర్మాణాల ప్రస్తుత పరిస్థితులేంటి, ఎంత మేరకు దెబ్బతిన్నాయి, పునర్వియోగానికి ఏం చేయాలి అన్న అంశాలపై లోతుగా పరిశీలించాల్సి ఉందని నిపుణులు సిఆర్డీఏ అధికారులకు వివరించారు. నీటిపైన అడుగు భాగంలో నమూనాల్ని తీసుకుని నాణ్యతని పరీక్షించాల్సి ఉందని తెలిపారు. రాజధానిలో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రధాన మౌలిక వసతుల్ని హైదరాబాద్ ఐఐటీ నిపుణులు పరిశీలించారు. తాత్కాలిక సచివాలయం వెనక ఉద్దండరాయనిపాలెం నుంచి నిడమర్రు వెళ్లే రహదారి చాలా దెబ్బతిని ఉండడాన్ని గమనించారు. అనంతరం బీఎస్ఆర్ సామగ్రి నిల్వ కేంద్రాన్ని పరిశీలించారు. అందులో హెచ్డిపిఈ, ఐసీటీ పైపులను చూసి నాణ్యతను నిర్ధారించేందుకు పరీక్షలు చేయించాలని తెలిపారు. నాణ్యత బాగుందని తేలితే వినియోగించాలని అధికారులకు సూచించారు.